హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్. లాస్ట్ వీక్ మేము నేచురల్ హిస్టరీ మ్యూజియంకెళ్ళాం. ఇది సౌత్ కెన్స్టన్ లండన్‌లో ఉంటది. అందులో ఏంటంటే ఇక్కడ నేచర్, అనిమల్స్, డైనోసార్స్, మినరల్స్, ఎర్త్‌క్వేక్స్ గురించి చాలా ఇంట్రెస్టింగ్‌వి తెలుసుకోవచ్చు. ఎంట్రీ ఫీజ్ ఏముండదు. స్పెషల్ ఎగ్జిబిషన్స్ ఉంటే వాటికైతే టికెట్ అవసరం. టైమింగ్స్ ఏంటంటే ఎవ్రీ డే 10 ఏఎం టు 5:30 పీఎం. లాస్ట్ ఎంట్రీ వచ్చేసి 5:30 పీఎం. పర్ఫెక్ట్ ఫర్ కిడ్స్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీ, స్టూడెంట్స్ బేసికల్లీ ఎవరైనా నాలెడ్జ్ ప్లస్ ఫన్ కలిపి ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. లాబీ చాలా గ్రాండ్‌గా ఉంది. సీలింగ్ మధ్యలో నుంచి ఒక హ్యూజ్ వేల్ స్కెలిటన్‌ని సీలింగ్ నుంచి వేలాడదీసుంది. ఎవరికైతే ఈ డైనోసార్స్ అవన్నీ ఇష్టం ఉంటాయో వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు వీటిని చూస్తూ. చాలా డిఫరెంట్ అనిమల్స్ అన్నీ ఇక్కడ చూడొచ్చు. వాటి స్కెలిటన్స్ అన్నిటిని స్టోర్ చేసి ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. ప్రతి చోట ఇలాగా చిన్న చిన్న బోర్డ్స్ లాగా పెట్టేసి వాటి హిస్టరీ అవి ఏ టైంలో ఎగ్జిస్ట్ అయ్యాయి అన్నట్టు బోర్డ్స్ మీద మెన్షన్ చేసున్నాయి. ఇప్పుడు మనం వాల్ట్ స్పేస్‌లోకి ఎంటర్ అవుతున్నాం. ఇక్కడేంటంటే వాల్యుబుల్ జెమ్స్ అన్నీ కలెక్ట్ చేసి ఒక సేఫ్ ప్లేస్‌లో స్టోర్ చేశారు. అందులో ఒకటి మన ఇండియా నుంచి తెచ్చిన కోహినూర్. నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కనిపించే కోహినూర్ డైమండ్ ఒరిజినల్ కాదంట. అదొక రిప్లికా మాత్రమే. ఈ రిప్లికా స్పెషల్ ఎగ్జిబిషన్ కోసం మాత్రమే తయారు చేశారంట. ఇది ఒరిజినల్ అన్‌కట్ కోహినూర్ డైమెన్షన్ షేప్స్‌ని బేస్ చేసుకొని చేసిందంట. ఒరిజినల్ కోహినూర్ డైమండ్ అంటే ఇప్పుడు బ్రిలియంట్ కట్‌లో మోడిఫై చేసి 105.6 క్యారెట్ వెయిట్‌తో ఉందంట. అది టవర్ ఆఫ్ లండన్‌లో క్వీన్ జ్యువెలర్స్‌తో పాటు సేఫ్‌గా ఉంచారు. బట్ స్పెషల్ ఎగ్జిబిషన్స్‌లో డిస్‌ప్లే చేస్తారంట. బట్ విత్ హై సెక్యూరిటీ. ఇక్కడేంటంటే మనం 7000 ఇయర్స్ బ్యాక్ హ్యూమన్ స్కల్ మోడిఫికేషన్ ఎలా ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. ఆహ్, ఆ షేప్స్‌ని బట్టి మన స్కల్ డిజైన్ కూడా మారింది. మీరు చూస్తే ఆహ్, హ్యూమన్ స్కెలిటన్స్ అన్నీ ఇలా స్టోర్ చేసి పెట్టారు. ఆహ్, ఇది చూసారా? ఇదైతే 500 ఇయర్స్ బ్యాక్ స్కెలిటన్. ఆ! ఇక్కడ మనం వాల్కనస్ నుంచి మన ఎర్త్ ఎలా ఫార్మ్ అయిందో చూడొచ్చు. ఆ బ్లూ కలర్‌లో ఉన్నదంతా అర్త్‌స్ క్రస్ట్. ఆహ్, యాష్ ఉంది. ఆ బాటిల్‌లో యాష్ కనిపిస్తుంది గదా! అది వాల్కనో వచ్చినప్పుడు కలెక్ట్ చేసిన యాష్. మన ఎర్త్‌క్వేక్ వచ్చినప్పుడు మన బిల్డింగ్స్ ఎలా మూవ్ అవుతాయో ఒక ఎక్స్‌పెరిమెంట్ లాగా చూడొచ్చు. ఒక బటన్ లాంటిదుంది. దాన్ని నొక్కితే అలా బిల్డింగ్స్ షేక్ అయ్యే మూవ్‌మెంట్‌ని మనం చూడొచ్చు. అంతే ఈ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.